సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో పోలవరంలో పర్యటించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఇప్పటికే కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి పనులను ప్రారంభించడంతో ప్రత్యేకంగా పరిశీలించేందుకు సీఎం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె బెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. రైట్, ఇక ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పుడే అధికారులు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి ఏలూరు నుండి మా కరెస్పాండెంట్ మురళి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం సైట్కి చేరుకున్నారు. పోలవరం సైట్కి చేరుకున్న తర్వాత గ్యాప్ 1 పనులు అలాగే గ్యాప్ 2 పనులు కూడా పరిశీలించనున్నారు. అలాగే లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్కి సంబంధించి పూర్తిగా 2 గంటల సేపు ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానిపైన చూసిన తర్వాత 3 గంటల వరకు కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ అలాగే కాఫర్ డ్యామ్ పనులు 1 పనులు అలాగే దాంతోపాటు సీపేజీ రాకుండా ఉండటం కోసం మొత్తం కూడా బిట్రస్ డ్యామ్ను కూడా నిర్మాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ పనులన్నీ కూడా సమీక్షించనున్నారు. పూర్తిగా ఉదయం 10:45 చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ అలాగే బిట్రస్ డ్యామ్ పనులు కూడా పరిశీలించనున్నారు. పరిశీలించిన అనంతరం అధికారులతో అయితే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కాఫర్ డ్యామ్కు సంబంధించి అంటే ఇప్పటికే 78.5% పనులు పూర్తయిన నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం 2-3% పనులు కూడా పూర్తి చేయలేదు. 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 9 నెలల కాలంలో ఇప్పటికే 3 సార్లు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ సైట్ని సందర్శించి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా సమీక్షిస్తున్నారు. 2027 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అయితే పోలవరం ప్రాజెక్టును పనులైతే పరుగులు పెట్టించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 సార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించిన చంద్రబాబు నాయుడు అయితే లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్కి సంబంధించి లోయర్ కాఫర్ డ్యామ్ వరదల కారణంగా దెబ్బతిన్న కారణంగా ఇప్పటికే పీపీఏ అధికారులు, విదేశీ నిపుణుల బృందం కూడా లోయర్ కాఫర్ డ్యామ్ను పూర్తిగా పునర్నిర్మించాలని సూచించిన నేపథ్యంలో 950 కోట్ల రూపాయలతో అయితే కాఫర్ డ్యామ్ను కూడా పనులు చేయడానికైతే అధికారులు సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. 2027 నాటికి ఏది ఏమైనప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిమ్మల రామానాయుడు ఈ ప్రాజెక్ట్ సైట్కి వచ్చి వారం కూడా పోలవరం ప్రాజెక్టు జరుగుతున్న పనులను సమీక్షిస్తున్నారు. ఏది ఏమైనా 2027 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సుమారు 12,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చిన నేపథ్యంలో సమాంతరంగా నిర్వాసితులకు కూడా సుమారు 6,250 కోట్ల రూపాయలు విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అటు పోలవరం నిర్వాసిత పనులు అలాగే పోలవరం ప్రాజెక్టులు పనులు కూడా శరవేగంగా జరగనున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ 9 నెలల అధికారంలోకి వచ్చిన 3% పనులను పూర్తి చేశారు. అంటే గత 2014 నుంచి 19 వరకు 70% పనులు పూర్తి చేస్తే 5 సంవత్సరాల కాలంలో 2-3% పనులే గత ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే డయాఫ్రమ్ వాల్ కానివ్వండి మొత్తం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ని
గోదావరిలో కలిపేసిన నేపథ్యంలో ఆ పనులన్నింటినీ చక్కదిద్దుకుంటూ వచ్చి 2027 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు అలాగే జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు అలాగే జలవనరుల శాఖ మంత్రి కూడా నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మురళి.